60కి తర్వాత కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఆ 5 విషయాలు ఏమిటో చూద్దాం. మొదటిది ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ముఖ్యం. ప్రతి వయసు వారికి చాలా ముఖ్యం. 60 దాటిన వారికి ఇంకా ముఖ్యం. ఖర్చుల కోసం, అవసరాల కోసం ఆ వయసులో వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదని చాలామందికి ఉంటుంది. మీకు రిటైర్మెంట్ ఏజ్ దగ్గర పడుతుంటే మీరు అప్పటి వరకు ఫైనాన్స్ చేసిందంతా ఒకసారి అసెస్ చేసుకోండి. లయబిలిటీస్ ఏమున్నాయి, అసెట్స్ ఏమున్నాయి, కొంత సమయం కేటాయించి అంచనా వేసుకోండి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత మీ సంపాదన తగ్గొచ్చు, లేదా అసలు సంపాదనే ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా ప్రైవేట్ కంపెనీలలో పెన్షన్ కూడా ఉండడం లేదు. ఆర్థిక స్థితికి ఆరోగ్యానికి సంబంధం ఏముంది అంటారా? ఉంది. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు కష్టపడలేని స్థితికి వచ్చాక అండగా ఉండాలి. మీ హెల్త్ ప్రాబ్లమ్స్కి అది ఉపయోగపడుతుంది. ఈ నెల ఈ బిల్ ఎలా కట్టాలి అన్న ఆలోచన మీలో అప్పుడు ఉండకూడదు. అప్పుడే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మీ రిటైర్మెంట్ ఏజ్ దగ్గర పడుతుంది అంటే మీ ఫైనాన్సెస్ని అసెస్ చేసుకోండి. మంత్లీ ఎంత ఖర్చు ఉంది, ఎంత సంపాదన వస్తుంది తెలుసుకోండి. ఏవైనా హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయా చూడండి. మొత్తంగా జాగ్రత్త పడండి. రిస్కులు తీసుకోకండి. అప్పుగా డబ్బు ఇవ్వడం, బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం వంటివి చేయకండి. ఇది ఆ వయసులో మీ మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకవేళ మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీరు కాస్త ముందు నుంచే ప్లాన్ చేసుకొని చిన్నగా పొదుపు చేయడం మొదలుపెట్టండి. తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఫ్యూచర్లో రిటైర్ అయితే మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోండి. 60 ఏళ్ల వయసులో ఆర్థిక భద్రత చాలా అవసరం.